హాయ్ అండి. మీలో ఎంతమంది ట్రైన్ జర్నీ చేసుంటారు? ఆల్మోస్ట్ అందరూ చేసే ఉంటారు. ఇది మా ట్రైన్ జర్నీ. ఒక లుక్కేసేసి వెళ్ళండి. మేము మా ఊరు నుంచి బరోడా వెళ్తున్నామండి. వడోదర వెళ్తున్నాము. ఇది థర్డ్ ఏసీ ఎకానమీ తీసుకున్నామండి. సీట్స్ కొంచెం కంజెస్టెడ్గానే ఉన్నాయని చెప్పాలి. మీలో ఎంతమంది థర్డ్ ఏసీ ఎకానమీ జర్నీ చేశారు? చేస్తే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో నాకు షేర్ చేసేయండి. అప్పర్ బెర్త్లో కూర్చుంటే అదైతే హెడ్కి తగులుతుంది. మనం సరిగ్గా కంఫర్ట్ అనేది లేదు. ఇక మిడిల్ లోయర్ అయితే కొంచెం బాగా సీట్స్ కంజెస్టెడ్గానే ఉన్నాయన్నమాట. అంత వెడల్పుగా అనిపించలేదు. మా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారని చెప్పాలి ట్రైన్ జర్నీని. ఇంకో ఇద్దరు పిల్లలు కలిశారనమాట. ఇక వాళ్ళతో పాటు బాగా ఎంజాయ్ చేశారు. ఓవరాల్‌గా భోగి మొత్తం తీద్దామంటే కుదరలేదండి. ఆల్మోస్ట్ అందరూ ఎక్కేశారు. సో, వాళ్ళ పర్మిషన్స్ తీసుకోవాలి, తీయాలి అంటే చాలా కష్టంగా అనిపిస్తది గదా! సో, అందుకని ఓవరాల్ భోగి తీయలేదు. ఇట్లా మనం కూర్చొని తినడానికి, అట్లా వాటర్ బాటిల్ అవి పెట్టుకోవడానికి అక్కడ ఒక ప్లేట్ లాంటిది ఇస్తారు. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ ఇక్కడేంటంటే ఏసీ బోగీలో ఏంటంటే ఇట్లా గ్లాస్ లాంటిదుంటది. వాటికి కర్టెన్స్ ఉంటాయన్నమాట. మన ఇష్టం కావాలంటే అది క్లోజ్ చేసుకోవచ్చు లేదా ఓపెన్ చేసుకోవచ్చు. మా సైడ్ అయితే మేమంతా ఓపెన్ చేసుకొని ఇక బయటికలా చూస్తా ఉన్నాము. మనకేదన్నా సాడ్‌గా అనిపించిందనుకో ఇలా ట్రైన్ జర్నీస్ చేస్తా ఉంటే ఇంకా ఇదిగా అనిపిస్తాయి. సో, అలాగే అనిపించింది నాకు. ఇంకా పిల్లలతో ఇంకా అలా టైమ్ స్పెండ్ చేసేసాననమాట. అవి కొబ్బరికి సంబంధించిన ఈనెలు తెచ్చుకున్నాము. తెచ్చుకొని చిన్నప్పుడు గర్ల్ చిన్నప్పుడు వాచ్, రింగ్, గర్ల్, బాయ్ ఇట్లాంటి బొమ్మలు మీలో ఎంతమంది చేసుంటారు? మేమైతే చాలా బాగా చేసాము. చేసేవాళ్ళం, బాగా ఆడుకునేవాళ్ళం. ఇప్పుడు మా పెద్దోడు అవన్నీ తెచ్చుకున్నాడనమాట. ఇక నాకు తెలిసినయి అయన్నీ చేసాము. ఆ స్వాడ్ మా బాబే చేశాడు. ఈ బాబు మా ఫ్రెండ్ వాళ్ళ బాబనమాట. బాగా ఎంజాయ్ చేశాడు మా పిల్లలతో కలిసి. అండ్ అలాగే పేపర్ కప్స్ అవి గూడా చేశాము. సో మెనీ పేపర్స్ తీసుకెళ్ళాను, టాయ్స్ తీసుకెళ్ళాను. ఇంకా వాళ్ళతో అట్లా టైమ్ స్పెండ్ చేయడం సరిపోయింది. ఇక వాష్‌రూమ్స్ అవన్నీ చాలా కొంచెం నీట్‌గా ఉంటాయండి. అన్నీ నీట్‌గా ఉంటాయి. కంపేర్ టు అదే నార్మల్ తీసుకున్నట్లయితే ఈ ఏసీ బోగీలు గదా! కొంచెం నీట్‌గా ఉంటాయి. ఈ ట్రైన్ వచ్చేటప్పటికి నవజీవన్ ఎక్స్‌ప్రెస్ అండి. ఇది చెన్నై సెంట్రల్ నుంచి అహ్మదాబాద్ వరకు వెళ్తది. పర్ హెడ్ వచ్చేటప్పటికి 1800 ప్లస్ పడింది. అటు ఇటుగా 2000 ఏసుకోండి. ఇంకా ఫుల్ అంటే ఇక 2000 అలా.